పుష్ప చూసారా ఎంత సన్నగా పొట్టిగా ఉందో. ఈ పొట్టి పిల్లకి చీర కట్టాలంట. ఇంత సన్నగా ఉంది, చీర ఎలా కట్టాలరా బాబు, హైట్ సరిపోద్దా లేదా అనుకున్నాను. ఇంతకీ చీర ఎందుకు కట్టాలంటే ఈరోజు తెలుగు భాషా దినోత్సవం కదండి. స్కూల్లో తెలుగు తల్లిలా రెడీ అయ్యి రమ్మన్నారంట. చీర కట్టుకుని అయితే రమ్మన్నారు. నాకైతే చీర కట్టాలని చెప్పి నా దగ్గరికి వచ్చింది. చెప్పడం మర్చిపోయానండి. ఈరోజు అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. కేరళ కాటన్ వైట్ శారీ అయితే తీసుకొచ్చి కట్టమన్నారనమాట. కాటన్ శారీ కదా, మనకి కుర్చీలకు దోపినప్పుడు కొంచెం ఎత్తుగా వస్తుంది అనుకున్నాను, కానీ ఫైనల్గా చీర కట్టినప్పుడు అంతా కూడా బాగానే సెట్ అయిందండి. మా పొట్టి పిల్లకి ఓ కిరీటం పెట్టి మెల్లో ఆర్నమెంట్స్ అన్నీ వేసేస్తే మా తెలుగు తల్లి అయితే ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది. కాళ్ళకైతే పారాణి పెట్టేశారు, కానీ చేతులకి పారాణి పెట్టలేదు. టైం కూడా పెద్దగా లేదని చెప్పి లిప్స్టిక్తో చేతుల్లో కూడా చిన్నగా డిజైన్లో వేసేసాను. మా తెలుగు తెల్లాలో ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.